సాధనకు స్వాగతం. ప్రస్తుతం మనం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులకు భయపడాలో లేదా బాధపడాలో ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. కాలం అలా ఉంది ప్రస్తుతం. మనం ఈ కాలాన్ని గనక గమనించినట్లయితే అలాగే ఏ ఫేస్బుక్లోనో ఏ యూట్యూబ్లోనో ఎక్కడైనా గనక మనం ఒకసారి ఈ ఎస్ట్రాలజీ అనేటటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి వాళ్ళు, వారికి ఎంతో ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి అనేక రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితి ఇలా ఉంది, దాని ఆధారంగా ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని మనకి రకరకాలుగా వివరిస్తూ ఉన్నారు. మనిషి తన మేధస్సులోంచి పుట్టినటువంటి అనేక రకాలైనటువంటి భావాల నుంచి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలోంచి తెలుసుకున్నటువంటి అనేక విషయాల గురించి, దానికి తాను ఎంత అవగాహన చేసుకున్నాడో దాని ఆధారంగా మనకి ఎన్నో విషయాలు వస్తూ ఉన్నాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కాలము అనేటటువంటిది అనంతమైనది. మనకు తెలిసినటువంటి కాలం చాలా తక్కువ. మనకు తెలిసినటువంటి విషయం చాలా తక్కువ. ఆ తక్కువ విషయాన్ని మనం తెలుసుకొని, అందులోనే మనకు ఎంతో తెలుసు అనుకొని మనం విర్రవీగుతూ మనం నడుస్తూ ఉంటే కాలం మనల్ని చూసి నవ్వుతుంది. ఎందుకంటే వీడికి సమస్తం తెలుసు అనుకుంటున్నాడు, పిచ్చివాదవ, వీడికి ఏం తెలియదు, పసివాడు అనుకుంటుందిట కాలం. అటువంటి కాలం అనేటటువంటి దాన్ని మనం గనక చూసినట్లయితే, కాలం ఎలా పుట్టింది అని గనక ఆలోచిస్తే మనకు అంతు పట్టదు. అలాగే నాదం అనేటటువంటిది ఎలా పుట్టింది మనకు తెలియదు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఈ ప్రపంచంలో ఏ జాతి వాడైనా సరే ఆ ఏడుపు ఒకే రకంగా ఉంటుంది. అంటే రోదన యొక్క నాదం ఒక రకంగానే ఉంటుందని చెప్తారు. ఇప్పుడు పాశ్చాత్య దేశంలో పుట్టినవాడు ఒక రకంగా, భారతదేశంలో పుట్టినవాడు ఒక రకంగా, తెలుగు పిల్లవాడు ఒక రకంగా, తమిళ పిల్లవాడు ఇంకో రకంగా, ఇలా ఏడవరు. ఏడుపంతా ఒకటే, ఆకలి అంతా కూడా ఒకటే. అలాగే మనిషికి కావాల్సినటువంటి అవసరాలు సాధారణంగా అన్నీ ఒకటే. భూమి మీద ఏ మనిషికైనా అవసరాలు ఒకే రకంగా ఉంటాయి. కానీ మన అవసరాలను దాటి ఎప్పుడైతే మనం మరి ఇంకా లగ్జరీస్లోకి వెళ్ళామో అప్పుడు వీటన్నిటికీ కూడా డెఫినేషన్స్ మారిపోతూ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కాలమైనా లేదా కాలానికంటే ముందు నుంచి ఉన్నటువంటి ఒకానొక నాదమైనా ఏదైనా కూడా ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకు ప్రతిదానికి ఎందుకు వస్తుందంటే, నిన్ననే నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఆయన వేదాలలో ఉన్నటువంటి ఎంతో సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చారు ఆయన. ఆయన ఒక అవధాని గారు. ఆ సైంటిఫిక్ అవగాహన ఎందుకు చేసుకోవాలి? ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. కాలం గురించి తెలుసుకోవటం గురించి, జ్యోతిషం గురించి తెలుసుకోవటం గురించి ఆయన చాలా వివరించారు. ఏమండి, అసలు ఎన్నున్నాయో మనకు తెలియదండి. సముద్రం లోతైన ఓ పక్కన తెలుసుకోవచ్చే గాని కాలం యొక్క లేదంటే జ్యోతిషంలో వేసేటటువంటి క్యాలిక్యులేషన్స్ మనం తెలుసుకోలేమని చెప్పారాయన. ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న కొంచెం అవగాహనతోటి మనం ప్రజలని, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతుల్ని చేసేటటువంటి కొన్ని సంఘటనలు మనం ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ మనకి బాధ, భయము, భావోద్వేగాల్లోకి మనిషిని నెట్టేస్తూ ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లోకి ప్రస్తుతం మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే మనం ఏం చెయ్యాలి? చేయవలసింది ఒకటే. ఏదో మనం అనుకున్న దాని ఒక రూపాన్నో, లేదంటే మనం అనుకున్నటువంటి మరి ఒక మతాన్నో, లేదంటే ఒక భావాన్నో ఇలా కాకుండా వీటన్నిటికీ మూలమైనటువంటి అంతర్యామి తత్వంలోకి ఎదగటానికి కావలసినటువంటి సాధనని కానీ, అవగాహనని కానీ, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణతో కూడినటువంటి ఒక స్థితి, ఒక స్టెబిలిటీ, ఆ స్థితికి మనిషి చేరాలి. ఒక స్థిరత్వ స్థితికి మనిషి చేరటానికి కావాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి వివరాలు మనకు అందించారు. కానీ మాకు సమయం లేదండి, మేము ఇవన్నీ వినటానికి కానీ, లేదంటే ఆచరించడానికి కానీ, పాటించడానికి కానీ చాలా కష్టమైపోతుందండి, ఏం చేయాలో అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నాము అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే. తెలిసినవాడు అయోమయ స్థితిలోనే ఉన్నాడు, తెలియనివాడు అయోమయ స్థితిలోనే ఉన్నాడు. కానీ తెలిసినవాడు ఒక్కొక్కసారి కాకపోతే ఒక్కొక్కసారన్నా దానిలో కావాల్సినటువంటి
కొంత అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఏదో అయోమయం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. కానీ తెలియనివాడు అందులోంచి బయటపడే అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలంటే తెలిసినవాడు తెలియని వాడికి కొంతన్నా వివరించి చెప్పి అంత భయపడాల్సిన పని లేదనో చెప్పాల్సినటువంటి పరిస్థితుల నుంచి మనకు తెలిసినటువంటి విద్య ద్వారా ఇంకొకరిని మరింతగా అయోమయంలో పడేసే స్థితిలోకి ప్రస్తుతం సమాజం కానీ మనం అనుకునేటటువంటి సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, దాన్ని మనం ఏం మార్చలేం. మనం చెప్పుకున్నాం ఒకసారి. దేన్ని మార్చలేనప్పుడు మనం ఏం చేయాలి? మనం వెళ్ళవలసింది మూలతత్వంలోకే. ఆ మూలతత్వం అయినటువంటి అంతర్యామి తత్వంలోకే. అక్కడికి వెళ్ళి మనం చేయవలసినటువంటి ప్రార్థననండి, ఇంకొకటనండి, ఏదైనా కావచ్చు. కానీ దానికి భాషతో ప్రమేయం లేదు. కేవలం భావంతో చేయవచ్చు. భగవంతుణ్ణి చేరుకోవడానికి భాష ఒక మార్గం. కానీ అన్నిటికంటే ముఖ్యం భావం. భాష కంటే ముందు భావం ఉంది. ఆ భావం ఆధారంగానే మనం భాష మాట్లాడుతున్నాం. ఆ భావం ఆధారంగానే రకరకాలైనటువంటి మనం ఎన్నో విషయాలను మనం పంచుకుంటూ ఉన్నాం. నిన్న ఆ అవధాని గారు ఆయన ఒక మాట మాట్లాడుతూ, నేను మీకు ఒక విషయం చెప్పాను అనుకోండి, సపోజ్ నేను మీకు తెలుగులో చెప్పాను, రాముడు మంచి బాలుడు అనేటటువంటి ఒక విషయం. ఆ రాముడు మంచి బాలుడు అనేటటువంటి విషయాన్ని మీరు విన్నారు. విన్నటువంటి మీరు మీకు తెలిసిన ఏ భాషలోకైనా దాన్ని మార్చి చెప్పగలరు. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చెప్పగలరు, గ్రీక్ వస్తే గ్రీక్లో చెప్పగలరు. మరి ఏ భాష వచ్చినా మీరు ఆ భాషలో మీరు అర్థం చేసుకున్నది కానీ మీరు విన్నది కానీ చెప్పగలరు. ఆ చెప్పగలగటానికి ముందు మీరు విన్నటువంటి విషయం, మీకు అర్థమైనటువంటి విషయం మీ మనస్సులో ఏ విధంగా రికార్డ్ అయింది, అసలు అర్థం చేసుకోవటం అంటే ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న లేవనెత్తారు ఆయన. చాలా అద్భుతమైన విషయం అది. ఎందుకంటే మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకున్నాం అనుకుంటున్నాం. తిరిగి వాటిని మనం పూర్తిగా మనం చెప్పలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు, చెప్పగలిగే స్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ మనసుల్లో కానీ వాళ్ళ యొక్క కొన్ని మెమరీ అందాం, మెమరాండం అన్నారు మాస్టర్ సివి గారు. మెమరీలో అది ఎలా స్టోర్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ హ్యూమన్? మామూలుగా కంప్యూటర్లో మెమరీ ఉందండి, అందులో మెమరీలోకి ఒక 0-1 అనేటటువంటి డిజిట్స్లో మొత్తం ఎవ్రీథింగ్ వెళ్తోంది. అంతా 0-1 అయితే మనం కోరుకున్నట్టుగా ఎలా వస్తుంది? విచిత్రం కదా? అలాగే మనం అర్థం చేసుకున్నాం అనేటటువంటి విషయం, అసలు అర్థం చేసుకోవటం అంటే ఏంటి, ఏ విధంగా మన మెమరీలో అది రికార్డ్ అవుతోంది, అలా రికార్డ్ అయినటువంటి విషయాన్ని నీకు నచ్చిన భాషలో నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే భావం కంటే భాష కంటే ముందు ఎక్కడ ఉంది? ఇలా రకరకాలైన ప్రశ్నలు ఆయన చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. మనం మాట్లాడుకునేది కానీ, మనకు అర్థమైంది కానీ, అర్థమైందిలే అనుకున్నది కానీ, అర్థమైన దాంట్లో సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా మనం తన్నుకు చచ్చేటటువంటి రకరకాల భావాలు, వీటన్నిటిలో అసలు మూలమైనటువంటి స్థితిలో అది ఏ రకంగా ఉంది అని మనం అర్థం చేసుకుంటే దానికి మనకి ఆన్సర్ లేదు. కంప్యూటర్లో అంటే ఉన్నది కోడింగ్. మరి అలా నీ మనసులో ఎలా జరుగుతుంది? దాని లోపలికి వెళితే మనం అర్థం చేసుకున్నది ఏమిటి అన్నది మనకు అర్థం కావాలంటే అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే నువ్వు అనుకునే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఈ మూడు ఒకటే. అన్నీ నువ్వే అయిపోయి ఉన్నావు. అంటే ఎప్పుడైతే నీకు అవగతమైందో అది నీలో ఇంకిపోయింది. అది నీలో ఎప్పుడైతే ఇంకిపోయిందో అది నువ్వైపోయావు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మంచినీళ్ళు ఉన్నాయండి, ఓ గ్లాస్లో ఉంది. మా గురువుగారు ఇచ్చిన ఎగ్జాంపుల్, సొంతది అనుకోవద్దు. ఇవన్నీ గురువుగారు ఇచ్చినవే, సొంతం ఏమీ లేవు. ఇక్కడంతా డొల్ల. ఆయన ఏదన్నా చెప్పిన విషయాన్ని అందులో నాకు అర్థమైంది, ఇప్పుడు అనుకున్నాం కదా, నాకు అర్థమైన దాంట్లో మీకు చెప్పగలిగినంత ఆ సమయానికి అది అలా బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది అంతే. ఓ గ్లాసులో నీళ్ళు అక్కడ ఉన్నాయి. మనం ఎవరినైనా అడిగితే మంచినీళ్ళు తీసుకురా అంటే ఆ గ్లాసు దాంట్లో మంచినీళ్ళు బట్టి తీసుకుని వచ్చే వ్యక్తికి ఇస్తాం. తాగిన తర్వాత బయలుదేరాడు అనుకోండి, నేను మీరు ఇచ్చిన మంచినీళ్ళు కలిసి బయలుదేరుతున్నాం అని అనడుగా, నేను వెళ్తున్నానండి అంటాడు. అంటే ఏమైంది? తాగిన నీళ్లు అతనిలోకి అయిపోయి ఏమైపోయింది? అతను అయిపోయినాయి అవి. నీ లోపలికి వెళ్ళిన విషయం నువ్వు అయిపోతున్నావు. అలాగే మనం అర్థం చేసుకోవటం అంటే నువ్వు ఏదైతే విషయం విన్నావో నీ మనసులోకి వెళ్ళి అది నువ్వైపోతావు. నువ్వైపోవటంలోనే ఉన్నది. ఆ స్థితికి మనం చేరినప్పుడు నీకు అర్థం కానిది కానీ, నీకు తెలుసుకోలేనిది కానీ, నువ్వు కానిది కానీ ఏది ఉండదు అన్నది మనం అర్థం చేసుకోవాలి.
అప్పుడు తెలుస్తుంది విశ్వం మొత్తం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదంతా నేనే 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 అని ఎలా మాట్లాడేవాడు అంటే అక్కడ అర్థం అవుతుంది. అది అర్థం అవనంత కాలం మనకు అర్థం అవదు ఏది. అది వ్యర్థంగానే ఉంటుంది, ఆఖరికి భారంగా ఉంటుంది. ఒక 100, 200, 300, 400 భూమి మీద ఉన్న అన్ని పుస్తకాలు చదివిన వాడికి విపరీతమైన జ్ఞానం ఉందనుకోండి, బాగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, మర్చిపోతానేమోననే భయం కూడా ఉంటుంది. కానీ సమస్త జ్ఞానం కూడా ఈ సృష్టిలో ఉంటుంది. సమస్త జ్ఞానం కూడా అది నీతోటే ఉంటుంది. సమస్త జ్ఞానం నీలో నీలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడు వీటన్నిటి గురించి ఆలోచించడు. ఆ సమయానికి లోపల నుంచి అప్పటికి ఆ భావం వచ్చేస్తుంది, దాన్ని బయటికి వ్యక్తపరుస్తాడు. రాకముందు నీలా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఒక భావంగా ఉంటుంది, తర్వాత భాషలోకి మారిన తర్వాత బయటికి వ్యక్తం అవుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 3 స్థితుల్లో మనకు లోపల ఉండి 4వ స్థితిలో బయటకు వస్తుంది. కంఠధ్వని ఎలా వస్తుంది మనం చెప్పుకున్నాం. మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం పీలుస్తున్నామా, అవే జరుగుతున్నాయా అండి? ఆలోచించండి ఎవరికి వాళ్ళే. ఇక్కడ మనకు ఆన్సర్లు చెప్పక్కర్లా. మనం బ్రీత్ చేస్తున్నామా, లేదంటే బ్రీదింగ్ జరుగుతోందా? అది అప్రయత్నంగా జరుగుతోంది మనలో బ్రీదింగ్. ప్రకృతి ఏం చేసింది, మనం పిచ్చివాళ్ళం, చాలా బిజీగా ఉంటాము అని చెప్పేసి ప్రకృతి ఆ పని తను తీసుకుందనమాట. అట్లాగే కంఠధ్వని, మనలోంచి వచ్చేటటువంటి నిశ్వాస ఆధారంగా కంఠధ్వని ఏర్పడుతోంది. ఈ కంఠధ్వని మూలాన ఏం జరుగుతున్నాయి? అక్షరాలన్నీ పుడుతున్నాయి. అక్షరాలంటే క్షరము కానివి చెప్పుకుందాం దాని గురించే. దీని ఉదాహరణ ఎందుకు వస్తున్నట్లు, ఎట్లా అయితే మనలోంచి ఒక వాక్కు వస్తుందో, కంఠధ్వనిగా మనం ఎలాగైతే మన భావాన్ని బయటికి వ్యక్తం చేస్తున్నామో, ఈ 3 స్థితులు 4వ స్థితినే కలిపే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 స్థితులుగా మనకు చెప్తారు. ఇది ఎలా అయితే వస్తుందో సృష్టికర్త కూడా సృష్టిని ఆ విధంగా వ్యక్తం చేశాడు అని చెప్తారు. ఇవన్నీ 3 స్థితులు. మన కంఠం నుంచి ఎలాంటి స్థితులు వస్తాయండి? సంగీతం పాడే వాళ్ళకి బాగా తెలుస్తాయి. మంద్రము, మధ్యము, తారాస్థాయి, 3 స్థితులు అని చెప్తారు కదా. అలాగే సృష్టికర్త నుంచి కూడా ఈ 3 స్థితులు వస్తాయట. అదే పదార్థము, చోటు, ఇంకొకటి ప్రజ్ఞ. మనలో కూడా ఉన్నాయి కదండి అవి, దేహము, ప్రాణము, ప్రజ్ఞ. అంటే ఈ 3 మనం కాస్మోస్ నుంచి క్వాంటమ్ లెవెల్ వరకు, మైక్రో టు మ్యాక్రో కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. మళ్ళీ ఈ 3 ఒక్కొక్క దాంట్లో 7 లోకాలు 7 రకాలుగా ఏర్పడతాయి. మనలో సప్తధాతువులు ఏర్పడతాయి. మరి అట్లాగే ప్రాణంలో వచ్చేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మరి ఆ సప్త స్వరాలు ఏర్పడతాయి. అవే సప్త ప్రజ్ఞలుగా ఉంటాయి. ఇలా రకరకాలుగా మనకు చెప్తారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, భగవద్గీత విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామసికస్య చ అహమేవాక్షయకాలో ధాతాహం విశ్వతోముఖ అనేటటువంటిది 33వ పద్యం 33వ శ్లోకం విభూతి యోగంలో. అక్షరాలలో మొదటిదైన అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, సమోసా కాదండి సమాసం, నాశనం లేని కాలాన్ని అంటే మహాకాలాన్ని, అలాగే సర్వవ్యాపి అయిన పోషకుడిని ధాతాహం విశ్వతోముఖ నేనే అని చెప్తున్నాడు. ఎలా చెప్పాడండి? ఏదో చెప్పేశాడండి కాదు, మన దగ్గర ఉన్నది అదే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇంట్లో రాసుకోండి. ఒక పలక మీదో గోడ మీదో ఎక్కడో, ఈ మధ్య మనం ఈ ఫ్రిడ్జ్లకు కూడా అతికించుకుంటాం కదా, ఎటు వెళ్ళినా కనపడుతూ ఉంటుందని. నేను అంటే నేనే. ఈ నేనుకి ప్రత్యామ్నాయం లేదు, దానికి ఆల్టర్నేషన్ అనేటటువంటిది లేదు. ఇది కాకపోతే అది లేదు. కానీ మనం అనుకునే నేను కాదు, ఏ నేను మూలము ఆ నేను. ఆ స్థితికి మనం వెళ్ళటానికే మన సాధన. ఆ స్థితికి మనల్ని తీసుకువెళ్ళేదే భగవద్గీత. ప్రపంచంలో మరొక వాంగ్మయంలో ఇంత విపులంగా చెప్పలేదు అని మనకు పెద్దలు చెప్పారు. ఇదంతా ఒక ఎట్లాంటిదంటే ఒక క్యాప్స్యూల్, దాంట్లో విషయం అంతా పెట్టారు. ఒక మాత్రలోనే రకరకాలైనటువంటి, ఇప్పుడు చూడండి, ఏదైనా మనం ఆయుర్వేదం మందు ఉందనుకోండి, ఒక క్యాప్సుల్ ఇచ్చారు. ఆ దాంట్లో మనం గనక పైనుంచి కిందకి చదివితే ఒక 10, 20 రకరకాల మూలికలు అందులో వాడారు, వాటి ఎసెన్స్, వాటి ఎక్స్ట్రాక్ట్స్ అన్ని అందులో ఉన్నాయని రాస్తాడు అందులో. అట్లా భగవద్గీతలో మనం అనుకునేటటువంటి నేను నుంచి మూలమైన నేనుకు నిన్ను తీసుకువెళ్ళేటటువంటి సమస్త మార్గాలన్నీ నీకు
ఇందులో చక్కగా ఈ క్యాప్సూల్లో పెట్టి నువ్వు ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా కూడా నిన్ను ఇక్కడికి ఆ మూలకి తీసుకువెళ్ళటానికి కావాల్సిన విషయాన్ని మనకి ఇచ్చాడు. అక్షరాలలో అకారము నేను అన్నాడు. అసలు అక్షరం ఎలా పుడుతుందండి? అక్షరం అంటే అకారం అంటే మనం దాని గురించి ఆలోచించాలి. మనకు అన్ని ఎన్నో రకాలైనటువంటి లెటర్స్ ఉన్నాయిగా మనకి. అ, ఆ, ఈ, ఉ ఇవన్నీ ఉన్నాయిగా. అచ్చులు హల్లులు మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఎన్నో రకాలు. ఇది పెద్ద వ్యాకరణం. నిజంగా దీని గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. మామూలుగా మనకి అచ్చులు ఉన్నాయి, హల్లులు ఉన్నాయి. అచ్చులు అంటే ప్రాణాలు అవి. అవి లేకపోతే దేహం లేదు. మిగిలినవన్నీ హల్లులన్నీ ఏంటి? దేహాలు. కచట తపలు ఉన్నాయి కదండి మనకి అన్ని. అవన్నీ శబ్దాలు. క గ అట్లా వస్తాయి. దానికి ఎప్పుడైతే అచ్చులు కలిసినాయో అప్పుడు దానికి ప్రాణం వస్తుంది. కా క అనేటటువంటి శబ్దానికి అకారం కలిస్తే కా అవుతుంది. ఏంటి సార్ మీరు ఇప్పుడు ఇది తెలుగు క్లాసా అండి అని అనిపించవచ్చు. మరి అక్షరాణం అకారోస్మి అన్నాడు కదా. మరి అక్షరాలను ఎందుకు దైవ స్వరూపం అంటే దీనికి ఏం చెప్తారంటే పెద్దలు, ఇది శబ్ద బ్రహ్మం యొక్క మొట్టమొదటి ఆవిర్భావం గురించి చెప్తుంది. మామూలుగా మనకి ఎలా చెప్తారంటే, ఓ బిడ్డ పుట్టాడు అనుకోండి. బిడ్డ పుట్టితే గాలి పీలుస్తున్నాడుగా. ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆధారంగానే జీవుడు అనేటటువంటిది ఇవి రెండు రెక్కలుగా మనకు చెప్తారు. ఈ రెండు కూడా ప్రణవము అనేటటువంటి దాని నుంచి, ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం ఎలా పుడుతుంది? శ్వాసలో ఓంకారం పుట్టింది. ఏమండి, శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి శ్వాస ఈ మధ్య మనం ధ్యానాలు చేస్తున్నాం కదా అని. శ్వాస అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ధ్వని, బయటకు వచ్చేటప్పుడు ఒక ధ్వని ఉంటుంది. హకారాత్మకంగా ఉంటుంది. సో హం అని చెప్తారు. దీన్నే ఓంగా మారిపోతుందని చెప్తారు. అకార ఉకార మకారాలు. క్షమించండి, ఏ మతం వాడికైనా ఇది జరుగుతుంది. దీన్ని మొట్టమొదటి భూమి మీద మానవుడు గమనించినప్పుడు మతం లేదు, ధర్మమే ఉంది. కోపాలు రావచ్చు ఎవరికైనా, నాకు సంబంధం లేదు. అప్పుడు మతాలు లేవు, మతం అనేటటువంటి భావనే లేదు, ఉన్నది ధర్మమే. ఈ ధర్మం ఆధారంగా మనిషి తనను తాను పరిశీలన చేసుకున్నాడు, ప్రకృతిని పరిశీలన చేశాడు. ఈ పరిశీలనలో భాగంగానే ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ తెలిసిన విషయాలు రాబోయే తరాల్లో, అంటే కాలం యొక్క ఎన్ని రకాలైనటువంటి స్థితులు ఉంటాయో తెలుసుకొని, ఏ కాలంలో మనిషి ఏ విధమైనటువంటి మార్పుకు గురవుతాడు, మార్పు గురైనప్పుడు అతని మనసులో ఎలాంటి భావాలు వస్తాయి, ఆ ఎలాంటి భావాల ఆధారంగా ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, వీటన్నిటినీ వాళ్ళు గమనించారండి. కొన్ని లక్షల సంవత్సరాలు గమనించారు. గమనించిన తరువాతే ఇవన్నీ మనకి ఇచ్చారు. నిన్న నేను ఒకటి వినండి, యూట్యూబ్లో చక్కగా ఉంటాయి. చాలా మంచి విషయాలు ఉంటాయి, చెత్త విషయాలే కాదు, మంచి విషయాలు కూడా ఉంటాయి. మన సూర్యగోళంలో, మన సూర్యమండలంలో ఉన్నటువంటి శని గ్రహము ప్లస్ గురుగ్రహము అనేటటువంటి రెండు పెద్ద గ్రహాలు, ప్లస్ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తి, వాటి గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వల్ల భూమి మీద ఎన్నో రకాలుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వల్ల మనిషి మనసులో కూడా రకరకాలైనటువంటి ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ మార్పులు వస్తాయి. దాని మూలంగానే ఈ కాలం యొక్క గతులు ఎలా ఉంటాయి అనేటటువంటివన్నీ గమనించి, జ్యోతిషానికి భూమి మీద ఉన్నటువంటి మానవుడికి ఈ మధ్యలో వచ్చేటటువంటి మార్పులు, మనసు ఎలా ప్రవర్తిస్తుంది, భూమిలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, వీటన్నిటినీ కూడా ఎంతో డేటా కలెక్ట్ చేసి మనకు అందించినటువంటివే ఈ శాస్త్రంలో చెప్పినటువంటి అనేక విషయాలు. అందులో భాగంగానే మనిషి నువ్వు ఉచ్ఛ్వాస ఒక సౌండ్, నిశ్వాస ఒక సౌండ్, ఈ రెండింటినీ కూడా సోహం అనేటటువంటి రెండు అక్షరాలుగా ఉంటాయి. ఈ రెండిట్లో సకారం హకారం పడిపోతే నీకు ఓంకారం అనేటటువంటిది మిగులుతుంది. అది నీ శ్వాసలో ఉన్నది అని గుర్తించారు. ఎవరు? అవర్ ఏన్షియంట్ సైంటిస్ట్స్. అది గుర్తుపెట్టుకోండి. అయితే మామూలుగా మనం అనుకునేటటువంటి శబ్దము ఇది కంఠానికి వినపడదు. ఇప్పుడు ఏదైనా శబ్దం ఉంది, నీకు వినపడే శక్తి ఉంది, నీకు వినికిడి శక్తి ఉందనుకోండి, మామూలుగా ఎవరు మాట్లాడినా వినపడుతుంది, ఎక్కడ ఏది శబ్దమైనా వినపడుతుంది. అసలు శబ్దం పుట్టాలంటే ఎలా పుడుతుంది? శబ్దం ఒకదానికి రాపిడి జరగాలి, ఒకదానికి మధ్య ఒక ఫ్రిక్షన్ ఏర్పడాలి. ఏర్పడినప్పుడు మాత్రమే శబ్దం పుడుతుంది. ఆ శబ్దం నుంచి మనకి చెవుకి వినపడుతుంది. కానీ
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆధారంగా నీ స్పందనలో ఏర్పడేటటువంటి ఈ ఓంకారం సోహం అనేటటువంటి 2 అక్షరాల శబ్దం ఏదైతే ఉందో అది చెవికి వినపడదు. ఎందుకు? అది నీ శ్వాసలో జీవరూపంలో ఉన్నది, జీవస్వరూపం అది. అది నువ్వు ఉచ్చరించే అక్షరాలకి సంబంధం లేదు. అసలు అక్షరం అంటే నాశనం లేనిది. అక్షంతలు ఉన్నాయండి అంటారు. అక్షంతలు అంటే నాశనం లేదు, అంటే ఎండ్ లేవు, అయిపోవటం అన్నది లేదు. అక్షరం అంటే నాశనం లేనిది. ఈ ఓంకారంలో వచ్చేటటువంటి ఈ శబ్దం ఏదైతే ఉందో అది దానికి నాశనం లేదు. ఎందుకు? అది జీవస్వరూపం, అది నీలో నీలాగా ఉంది. ఎప్పుడైతే నీలో నీలాగా ఉందో దానికి నాశనం లేదు. నీ శరీరం పడిపోతుందేమో కానీ ఆ తత్వానికి నాశనం లేదు. అది అక్షరం. అర్థమైందా? మిగిలినవి అక్షరములు అని చెప్పారు. చూడండి, ఆ బ్యూటీ ఏంటంటే అర్థం చేసుకునే విధానంలో మనం దాన్ని ఎలా విడగొట్టుకొని ఎలా అర్థం చేసుకోవాలో. నీ శ్వాసలో జరుగుతున్నటువంటి ఒకానొక ఓంకార ధ్వని లేదా స్పందనాత్మకమైనటువంటి ధ్వని. మళ్ళీ ఓంకారం అనగానే మన దరిద్రానికి మతం వస్తుంది. మతం పక్కన పెడదాం. నీ శ్వాసలో ఉన్నటువంటి స్పందనాత్మకమైనటువంటి నాదం ఏదైతే ఉందో అది అక్షరము, అంటే నాశనము లేనిది. మిగిలినవన్నీ కూడా అక్షరములు, అంటే కేంద్రము నుంచి పరిధికి తీసుకురాబడినవి అర్థం. మళ్ళీ మనకి ఇక్కడ సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ వచ్చింది. ఎప్పుడైతే సెంటర్ ఉన్నదో అప్పుడు కంపల్సరీగా సర్కంఫరెన్స్ అనేటటువంటిది కూడా వస్తుంది. అంతే కదా? నేనుంటే నాది వస్తుంది. అలా ఏదైతే కేంద్రం నుంచి పరిధికి తీసుకురాబడినదో అలా తీసుకురాబడినటువంటి మొట్టమొదటి శబ్దం ఏదైతే ఉందో అది అకారము. అది నేనే అని చెప్పాడు. అలాంటి శబ్దం పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి? మన స్వరపేటికలో కావాలి. ఈ స్వరపేటిక అంటే వోకల్ కార్డ్స్ అంటారు కదా, అవి రెండా ఒకటా అండి? 2 పీకలుగా ఉంటాయని చెప్తారు. వోకల్ కార్డ్స్ అనేవి 2 పీకలు. ఈ రెండిటి ఆధారంగానే నీ మనసులో పుట్టినటువంటి భావం, ఆ భావం ఆధారంగా నీ మనసులో ఏర్పడిన నీకు తెలిసినటువంటి భాష బయటికి వ్యక్తం కావాలంటే నువ్వు పీల్చినటువంటి శ్వాసని బయటికి వదులుతున్నప్పుడు ఏర్పడినటువంటి హకారం ఆధారంగా నువ్వు ఆ శ్వాసలో ఆ స్వరపేటికలో ఏర్పడుతున్న రేఫం ఆధారంగా మనకి ధ్వని అనేటటువంటిది పుట్టి దాని నుంచి ఒక అక్షరము, ఒక రూపము వస్తుంది. అక్షరం అనేటటువంటిది మనం రాసుకునే అక్షరాలన్నీ కూడా మనం ధ్వనికి ఇచ్చినటువంటి షేప్స్. ఈ స్పందనాత్మకమైనటువంటి ధ్వని స్వరపేటిక నుంచి పుడుతుంది. దీన్నే ఋగ్వేదంలో ఋషభము అన్నారు. ఆ ఋషభాన్ని వృషభము అన్నారు. దీనితోటే నిశ్వాస స్వరూపంలో హకారంతో కలిసి వచ్చేటటువంటి వాక్కుని కలిసి హరి అనేటటువంటిది దిగి రావటం. భాగవతంలో నారాయణుడు హరి అయి దిగి వచ్చుట అంటే ఇగో ఇది దీనికి ఇక్కడ ఉందండి. అంటే హకారంతో కలిసి వాక్కు రూపంలో దిగి వచ్చేటటువంటి దైవము, దాన్ని మహేశ్వరుడు వృషభాధిపతి అని చెప్తారు. అంటే ఏంటి? వాక్కునెక్కి వస్తాడట ఆయన. ఒక ఆయన హరి అయితే ఇంకో ఆయన హరుడు. చూడండి, శబ్దాలు మనకి వాటిల్లో ఇచ్చినటువంటి ఆ బ్యూటీ మనకు అర్థమైతే మనకు తెలుస్తుంది. ఒక ఆయన హరి, ఒక ఆయన హరుడు. హరి అంటే విష్ణువు స్థితి స్వరూపుడు, హరుడు అంటే ఆ పైన ఉంటాడు, మొత్తం హరించేస్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే లయాత్మక స్వరూపుడై ఉంటాడు, దాన్ని తీసేస్తాడు. మొత్తం అయిపోయిందండి, మన ప్రాజెక్ట్ అయిపోయింది, సృష్టి అయిపోయింది, మరి టైం కూడా అయిపోయింది, తీసేయాలంటే తీసేస్తాడు ఆయన హరుడు. ఈ విధమైన బ్యూటీ ఎక్కడంటే మనం నిశ్వాస రూపంలో వెలువడేటటువంటి వాక్కు రూపంలో ఇదంతా ఏర్పడుతుంది. అదే మామూలుగా మీరు 2 పెదాలు మూసుకోండి, ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది మనం అర్థం చేసుకోవటానికి. మీరు 2 పెదాలు మూసేసి ఏదైనా శబ్దం చేశారనుకోండి, ఏదో ఒక శబ్దం వస్తుంది అంతే, అని వస్తుంది, కానీ పూర్తిగా మీరేం మాట్లాడలేరు. అలా నోరు తెరవంగానే మొట్టమొదటి వచ్చేటటువంటిది అకారమైనటువంటి శబ్దం. దీన్నే మహేశ్వరుడు డమరుకం నుంచి, ఆయన చేతిలో డమరుకం ఉంటుందండి, అది ఇట్లా కొడితే శబ్దం వస్తుందంటే అది ఒక సింబాలిజం,
ఆ డమరకాన్ని ఇలా ఇలా అనగానే అందులోంచి అక్షరాలు పుడతాయని కాదు, అది కాస్మోస్ లెవెల్లో జరుగుతుంది. అది అటువంటి శబ్దాత్మకమైనటువంటి నాద శబ్ద బ్రహ్మ రూపంగా మహేశ్వరుడు ఉంటాడు అనడానికి ఒక సింబాలిజంగా ఆయన చేతిలో డమరకం చూపిస్తారు. దాని ఆధారంగానే మన భాషలన్నింటిలో కూడా విచిత్రం ఏంటంటే, మన భారతీయ భాషలన్నింటిలో కూడా అకారము మొదటిది. మన భారతీయ భాషలే కాదండోయ్, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కూడా అకారంతో కూడిన శబ్దంతో కూడినటువంటి ధ్వనే మొదటి అక్షరంగా ఉంది, ఒక్క ఇంగ్లీష్లో తప్ప. ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ ఏ అన్నారు. ఆ ఏలో కూడా ఆ ప్లస్ ఈ కలిపి ఏ, అక్కడ కూడా ఆ ఉంది. అంటే అకారంతోటే మొదలవుతుంది. ఇది అక్షరాల యొక్క స్థితికి మొట్టమొదట ప్రారంభం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు వచ్చిన భాషతోటి రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నాం. అందుకని మనలో ఉన్నటువంటి ఈ ధ్వని, మనలో ఉన్నటువంటి వాక్కు, ఆ వాక్కు ద్వారా వెలువడుతున్నటువంటి అక్షరాలు అంటే శబ్దం, ఈ శబ్దాలు, ఈ శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో అదన్నీ కూడా నీలోనే ఎందుకుందండి? ఇదంతా మనలో ఎందుకుందండి? మనలోనే కాదండి, ప్రతి జీవిలో కూడా ఉంది. కుక్క కూడా అరుస్తుంది కదండి, పిల్లి కూడా అరుస్తుంది కదండి, వాటికి సంబంధించిన భాషలు ఉన్నాయి కదండి. 2 పిల్లులు మాట్లాడుకుంటాయి, 2 కుక్కలు మాట్లాడుకుంటాయి, 2 పక్షులు మాట్లాడుకుంటాయి. మామూలుగా మనం కొన్ని పురాణాల కథల్లో కనుక చూస్తే, ఒక ఆయన ఎవరో చెట్టు కింద పడుకొని ఉన్నాడు, అప్పుడు చెట్టు మీద 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయి, ఇదిగో రాజుగారికి ఈ విధంగా ప్రమాదం రాబోతోంది అని అనగానే పక్కదంటే ఇదిగో కింద వాడు ఎవడో పడుకొని ఉన్నాడు, వాడు వింటున్నాడు ఇదంతా. అంటే ఆ పక్షులకి తెలుసు అనమాట, వీడికి పక్షి భాష వచ్చు అని. వింటున్నాడు అని అంటే ఇంకో పక్షి ఉంటుంది, వాడు గనక పొరపాటున ఈ విషయాన్ని గనక ఎవరికైనా చెప్తే వీడి తలకాయ 1000 ఒక్కలై చనిపో. ఇట్లా మనకు కొన్ని కథలు వస్తాయి చూసారా. అంటే మనిషికి జంతు భాషను అర్థం చేసుకోవటం, అలాగే జంతువులతో కమ్యూనికేట్ చేయటం, అలాగే పక్షులతో కమ్యూనికేట్ చేయటం అనేటటువంటి ఒక విద్య ఉండేది. ఇప్పుడు ఎలాగైతే మనం కంప్యూటర్లో జావా నేర్చుకున్నారండి, జావా లాంగ్వేజ్, సి లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్, అవన్నీ భాషలేగా. ఆ భాషలు అర్థం కావాలి అంటే కంప్యూటర్కే అర్థం అవుతాయి అవి. ఆ భాష మనం అనేటటువంటి రకరకాల ప్రోగ్రాంలో రాసే భాషలన్నీ కూడా ఓన్లీ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్. అది అర్థం చేసుకోవాలంటే మనకి దానికి అది ఎలా అర్థం చేసుకోవాలో, ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ ఉందనుకోండి, అనుకుందాం సరదాగా నేర్చుకున్నాం. మీరు ఆ లాంగ్వేజ్ని కంప్యూటర్లో వాడాలి అంటే ఆ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవటాలో దానికి కావాల్సినటువంటి ఎంటైర్ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ అయి ఉండాలి, లేకపోతే రాదు. అది ఎర్రర్స్ ఇస్తుంది. పైథాన్ లేదు, అది లేదు, ఇది లేదు, ముందు అది ఇన్స్టాల్ చేయని అడుగుతుంది. అలాగే మనం కూడా ఏదైనా భాష అర్థం కావాలంటే ఆ భాష మనం నేర్చుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి వాడికి ఏ శబ్దము వినలేదనుకోండి, మాట్లాడలేడు. అందుకే చెప్తారు, పాపం ఎవరైనా మాట్లాడలేకపోతే వాడికి చెవుడు వినపడుతుందా లేదా అని కూడా ఆలోచిస్తారు. ఈ రెండింటికి లింక్ ఉంటుంది. నేను చెప్తున్నానంటే అకారము, అక్షరము, శబ్దము ఇవన్నీ కూడా ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. అటువంటి అక్షరాలు, ఆకారం అనేటటువంటిది మొట్టమొదటి అన్నిటికీ కూడా పునాది. దాని ఆధారంగానే సమస్త వాంగ్మయం వచ్చింది, దాని ఆధారంగానే అన్ని శబ్దాలు పుట్టినాయి. సృష్టికి ఆధారమైనటువంటి ఈ శబ్దం ఆధారంగానే అది నేనే అని చెప్తున్నాడు. మామూలుగా అమ్మ, అయ్య రకరకాల మనం అన్ని అకారాలతోటే ఉంటాయి కదండి. మనకి చిన్నప్పుడు చక్కగా అమ్మ, ఇల్లు, ఈగ, ఉడత, ఊయల ఇలా ఉండేవి మనకి తెలుగులో చక్కగా వాచకంలో. అవి మనకి కుటుంబంతో, మన చుట్టూ ఉన్న సమాజంతో వాటికి కావాల్సినటువంటి ఎంతో ప్రేమ అనుబంధం ఇచ్చేది. ఇప్పుడు అన్ని మారిపోయినాయి అనుకోండి, పిల్లులు, ఎలుకలు, కుక్కలు, పందులు ఇలా పెట్టేశారు. మన ప్రవర్తన కూడా అలాగే అయిపోతుంది కదా. సో కాబట్టి అకారం అనేటటువంటి దానికి మొట్టమొదటి ఈ శబ్దం ఏదైతే ఉందో, నాద బ్రహ్మం ఏదైతే ఉందో, ఆ అక్షరాలు మొట్టమొదటి అకారాన్ని నేనే. ఆ అనేటటువంటిది లేకపోతే భాష లేదు, వాంగ్మయం లేదు, ఏదీ లేదు. దాని గురించి మనం వెతికితే చాలా ఎక్కువ విషయాలు మనకు తెలుస్తాయి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో మొట్టమొదటిది అకారంతో, అంటే ఆ అనేటటువంటి ఆ శబ్దంతోటే ప్రారంభం అవుతుంది, ఒక ఇంగ్లీష్ తప్ప. అందులో కూడా అకారం ఉందన్నమాట. కాబట్టి ఆ అకారాన్ని నేనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు మనకి అందిస్తున్నాడు.
కాబట్టి శబ్దంలో నుంచి కానీ, అక్షరంలో నుంచి కానీ, భావంలో నుంచి కానీ, దేనిలో అయినా సరే ఆఖరికి అది నిన్ను నీలోకి పూర్తిగా తీసుకువెళ్ళినప్పుడు నేను వింటున్నది, నేను చేస్తున్నది, నేను అర్థం చేసుకుంటున్నది ఇవన్నీ కూడా నాలో ఉన్న నేను ఆధారంగానే జరుగుతున్నాయి. అది నేను మర్చిపోయి రకరకాలుగా నా గురించి నేను అనుకుంటున్నాను అనేటటువంటి ఒక విషయం మనకు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా అర్థం అవటం మొదలుపెట్టిందో కొంచెం దారిచ్చినట్లు మన సాధనకి. అప్పుడు ఇంకొంచెం మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక వైబ్రేషన్ ఆధారంగా ఏర్పడింది అని చెప్పడానికి మనకి భాగవతంలో రుద్రుని యొక్క ఆవిర్భావం గనక మనం చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అండ్ ద ఎంటైర్ దిస్ యూనివర్స్ ఈజ్ విత్ వన్ వైబ్రేషన్. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి లలాటం నుంచి నీలలోహితుడే వెలుగు వచ్చినప్పుడు పెద్దగా ఆయన కేక పెట్టాట, రోదన అంటారు, రుద్రుడు అనమాట. దానివల్ల మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఎలా ఏర్పడాలో అలా ఏర్పడిపోయింది అని చెప్పేసి చెప్తారు. అంటే ఇట్స్ అ వైబ్రేషన్. అలాగే మనం అక్షరాల గురించి చెప్పుకున్నాం కదా, ప్రతి అక్షరం కూడా ఒక శక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. ఆ తర్వాత ఎవ్రీ సౌండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అవేర్నెస్. ప్రతి ధ్వని కూడా ఒక చైతన్యం, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం మాట్లాడే విషయంలో కానీ, మాట్లాడే మాట కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే భాష ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఎలా అర్థం చేసుకోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదండి. వాటిని ఏమంటారండి? ఎటమలాజికల్. మామూలుగా మన ఇంగ్లీష్లో కూడా గ్రామర్ అంటారు కదా, తెలుగులో అయితే వ్యాకరణం అంటారు. ఇక్కడ ఏం చెప్పాడు? ఫస్ట్ మనకి అక్షరాణం అకారోస్మి అని చెప్పాడు. అంటే అక్షరాలు వచ్చేసినాయి, శబ్దము ధ్వని అక్షరాలు వచ్చేసినాయి. తర్వాత ఏం చెప్పాడు? ద్వంద్వ సామసికస్యచ, అంటే సమాసాల్లో నేను ద్వంద్వాన్ని అన్నాడు. సమాసం అంటే మనకు సమోసాల గురించి తెలుసండి, సమాసాల గురించి తెలియదు అనుకో. వ్యాకరణం, తెలుగు వ్యాకరణం అంటే తెలుగు తీసుకుంటే వ్యాకరణం గురించి తెలుస్తుంది. ఇంగ్లీష్ అయినా కూడా గ్రామర్ ఉంటుంది కదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకూడదు కదా. ఇప్పుడంటే మనకంతా వాట్సాప్ లాంగ్వేజ్లు, ఫేస్బుక్ లాంగ్వేజ్లు వచ్చేసి పదాలన్నీ కూడా పాపం ముక్కలైపోయి ఖండాలుగా అయిపోయినాయి. కానీ ఒక వాక్యం కానీ ఒక పదం కానీ పూర్తిగా మాట్లాడటం, పూర్తిగా అంటం అన్నది అది సరైనటువంటి విధానం. భాషని వ్యాకరణం అంటే ఏంటి అంటే భాష సరిగ్గా మాట్లాడటం, అలాగే రాయటం, అర్థం చేసుకోవటం. దానికి కొన్ని నియమాలు, ఈ నియమాలని వ్యాకరణం అన్నారు. ఈ నియమాల వ్యాకరణంలో మనకి రకరకాలుగా మనకు వస్తాయి కదండి. సమాసాలు ఉన్నాయి అందులో. మరి మామూలుగా మనకి అక్షరాలు అనగానే హల్లులు, అచ్చులు, తర్వాత దాని నుంచి అక్షరాల ఆధారంగా పదాల ఆధారంగా వాక్యాలు, వీటన్నిటినీ ఒక సరైన పద్ధతిలో ఉంచి భాషని చక్కగా ఉపయోగించుకొని మనం అనుకునేటటువంటి కావ్యాలు కానివ్వండి, లేదంటే ఒక చక్కటి వాక్యాలతోటి మనం వేసేటటువంటి వ్యాసాలు కావండి, ఏమైనా కూడా వాటన్నిటికీ కూడా ఈ నియమాల యొక్క ఈ ఏదైతే ఉన్నాయో వాటిని వ్యాకరణం అంటారు. అందులో సమాసము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సమాసం అంటే అవి కొన్ని పదాల కలయిక. ఎన్ని రకాలు ఉన్నాయండి? మనం చిన్నప్పుడు తెలుగు చదువుకుంటూ తెలుస్తుంది. సమాసములు ఎన్ని? ముఖ్యముగా సమాసములు 4. ద్వంద్వ సమాసము, తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, బహువ్రీహి సమాసము. ఇవాళంతా తెలుగు క్లాసులేండి. ఎందుకంటే మరి భగవంతుడు మరి అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఏ భాషకైనా వర్తిస్తుందండి. ఇక్కడ ఏం చెప్పాడు? ద్వంద్వ సమాసాన్ని నేను అన్నాడు కదా, మరి అంటే 2 రకాలుగా ఉంటుంది. ద్వంద్వ అంటే 2. అలాగే మనకి తత్పురుష సమాసం ఉంది. తత్పురుష సమాసం అంటే దాంతో అది ఎట్లా ఉంటుంది? కాకి, ఇందులో అట్లా ఉంటుంది. మరి కర్మధారయ సమాసం అంటే అది ఒక విశేషంగా ఉంటుందట. బహువ్రీహి సమాసం అంటే 3వ వ్యక్తిని చూపిస్తుందట. ఇలా రకరకాలుగా మనకు సమాసాలు ఉన్నాయి. మనం దాంట్లోకి వెళ్ళొద్దు, మనం చక్కగా సమోసా చాయ్ తాగుదాం. ఇక్కడ ద్వంద్వ సమాసం గురించి చెప్పాడు. పెద్దలు ఏం చెప్తారంటే వ్యాకరణం అనేటటువంటిది వేద సాంప్రదాయంలో సృష్టి యొక్క రూపకల్పనకు వాక్య కల్పనము అని చెప్పారు మా గురువు గారు, మా శ్రీకే గారు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ సృష్టి వాక్ రూపంలో వెలువడింది అని చెప్పారు. ఇలా వాక్ రూపంలో వెలువడినటువంటి సృష్టికి మరి దానికి వాక్కుగా బయటకు వచ్చింది అంటే అందులోంచి అక్షరాలుగా వచ్చింది. అక్షరాలు అనగానే మళ్ళీ అందులో పదాలు, వాక్యాలు,
కావ్యాలు ఇలా రకరకాలుగా ఎలాగైతే మనం ఏర్పాటు చేసుకుంటామో అలాగే సృష్టి కూడా ఒక కావ్యంగా ఏర్పడింది కాబట్టి, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ముఖం నుంచి ఆయనకి వెలువడింది కాబట్టి, శబ్ద రూపంలో వచ్చింది కాబట్టి, ఆ శబ్దానికి ఒక రూపం ఉంటుంది కాబట్టి, అటువంటి రూపకల్పనకి ఈ కావలసినటువంటి రకరకాలైనటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయో వాటిని వ్యాకరణము అని చెప్తారు. ఆ తర్వాత ఏం చేశాడు? మనిషి పుట్టిన తర్వాత అన్నీ నేనే చేస్తున్నాను అనుకోని, అంటే కర్త కర్మ క్రియ అనేటటువంటి 3 రకాలుగా ఒకే మనిషి విడిపోయి తను ఏమనుకున్నాడు? ఈ పని నేను చేస్తున్నా, దానికి కర్తను నేను అనే భావనలోకి వెళ్ళిపోయాం కదా మనం. అందుకేగా భగవంతుడు ఇక్కడ ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు. మరి నువ్వు కర్మ చేయగానే ఫలితాలు ఇంకో చూడకు అని చెప్పాడు. మనం ఏమనుకుంటున్నాం? మనమే చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మన నుంచి జరుగుతోంది అని చెప్తారు పెద్దలు. ఒకవేళ నువ్వు సంకల్పించింది అవలేదనుకో, అవలేదు, ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు రెడీగా లేరు అని అనుకుంటారు. కాబట్టి ఏం చేస్తున్నాడు? తనని తాను 3 రకాలుగా విడగొట్టుకున్నాడు. కర్త కర్మ క్రియ 3 రకాలుగా విడిపోయి తను తాను చూసుకుంటున్నాడు. ఇదంతా నేనే అని ఎవరు? ఒకే జీవుడు. దానికి రిఫ్లెక్షన్ గానే మనం చేసేటటువంటిది కానీ, మనం రాసేటటువంటిది కానీ, వాక్యాలలో కానీ కూడా ఈ 3 ఉంటాయి. కర్త కర్మ క్రియ. మనకి వ్యాకరణంలో ఈ 3 వస్తాయి. ఇది చాలా 1కి 2, 3 సార్లు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అట్లే మా గురుగారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రకృతి ధర్మాలు అలాగే మనం అనుకునేటటువంటి ద్రవ్యాలు అంటే పదార్థం, ప్రకృతి పదార్థము ఈ రెండిటి అడ్మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఈ యొక్క సమాసాలకి మదర్ అయింది అని చెప్పారు. ఆ సమాసాలు ఎలా పుట్టినాయి అంటే ప్రకృతి పదార్థము ఈ రెండిటి యొక్క అడ్మిక్స్చర్ ఆధారంగా మనకి ఈ సమాసాలు అనేటటువంటివి పుట్టినాయి. ఇది వ్యాకరణంలో. అంటే వీటి ఆధారంగానే ఈ సమాసాల ఆధారంగానే ఎక్కడైనా మన మాటల్లో కానీ, వ్యాసాల్లో కానీ, కావ్యాల్లో కానీ వాటికి సంబంధించినటువంటి రకరకాల విశేషాలుగా చెప్తారు. అంటే వీటన్నిటికీ మూలం ఏంటండి? మొట్టమొదట నేను అని ఏకత్వం చెందినటువంటి ప్రజ్ఞ ఎప్పుడైతే జీవుడుగా ఏర్పడిందో నేను నాది అనే జంట ప్రజ్ఞలుగా విడిపోతుంది. అదే సృష్టికి ఆరంభం అని చెప్పారు. 1 2 అవటం అంటే అది. అంటే అంతర్యామి ప్రకృతి పురుషుడు అనేటటువంటి విధంగా దిగి వస్తాడు. ఈ ద్వంద్వము అంటే 2. ఈ ద్వంద్వ సమాసానికి ఈ ప్రకృతి పురుషుల యొక్క సమాగమానికి యోగానికి, యోగం అంటే కలయిక, దానికి ప్రతీక. అందుకని నేను ద్వంద్వ సమాసాన్ని అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. ఇది లేకపోతే సృష్టి లేదు. 1 2 అవ్వటమే కదా, 1గా ఉన్నంతసేపు అవదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇందాక పిండి లేకుండా రొట్టె ఎలా లేనట్లుగానో మా గురుగారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. పిండి లేకుండా రొట్టె లేనట్టుగా ఆకారం లేకపోతే వాంగ్మయం లేదని చెప్పారు. మనం మళ్ళీ ఆ పిండే తీసుకుందాం. కలిపిన పిండి అంతా అలాగే ఉందనుకోండి, మీకు ఏమవుతుంది? ఇంట్లో 4 ఉన్నారు, 4 పూరీలు కావాలంటే 4 ముక్కలు చేయాలిగా. ఆ పిండిని 4 ముక్కలు చేసి 4 ముద్దలుగా చేసి 4 చపాతీలు వేసుకుంటాం. 4కి ఎలా కుదురుతుంది? కుదరదు. దాన్ని విడదీయాలి. అలాగే సృష్టి ఏర్పడాలంటే విడి రావాలి, కలిసి ఉన్నది విడిపోవాలి. ప్రకృతి పురుషుడు రావాలి, పురుషుడిగా ఉన్నవాడు ప్రకృతిగా రావాలి. మనం చూస్తున్నదంతా ప్రకృతే. ఈ ప్రకృతి ఏర్పడితే కానీ, పురుషుడు ఆ ప్రకృతిలోకి వస్తే కానీ, పదార్థంలోకి జీవుడు దిగొస్తే కానీ, ఈ పదార్థం ఆ జీవుడిని బంధిస్తే కానీ, అప్పుడు ఈ జీవుడు తనున్న స్థితిని మర్చిపోతే కానీ, అప్పుడు మళ్ళీ ఈ ప్రకృతిలో ఈ వైభవాన్ని అనుభవించడం కానీ, మళ్ళీ తిరిగి జీవుడు తనని తాను తెలుసుకోవడం కానీ, ఈ రకరకాలైనటువంటి క్రీడ, ఈ ద ప్లే ఏదైతే ఉందో అది జరగదు. ఎందుకు జరగాలండి? అంతే కదా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తుంది. ఏమండి మనం అడిగామండి, దేవుణ్ణి ఇలా అన్ని పెట్టమని మనం అడిగామండి అని అడిగితే పెట్టమనే అడిగామని చెప్తుంది మనకి భాగవతం. ఏమంటారంటే అంతా ప్రళయంలో వెళ్ళిపోయిన తర్వాత, జీవులందరూ కూడా ఈశ్వరుడిలో లయమైపోయిన తర్వాత, సృష్టి కనుక లేనప్పుడు, మొత్తం ఏకత్వం చెంది ఒకే ప్రజ్ఞగా ఉన్నప్పుడు, చైతన్యం కూడా లేనప్పుడు, చైతన్యం కూడా ప్రజ్ఞలో లీనమైపోయినప్పుడు, అంటే మనం ఉన్నటువంటి ఒకానొక డీప్ స్లీప్ స్టేట్, ఆ తురీయ స్థితిలో తనకు తానే ఉన్నప్పుడు
మళ్ళీ మేల్కాంచినప్పుడు అప్పుడు ఎలాగైతే మనకు మెలకు వస్తుందో, మనం ఉన్నామని తెలుస్తుందో, అప్పుడు ఆ ప్రజ్ఞకు తెలిసినప్పుడు లోపల ఉన్న జీవులందరూ మేము మళ్ళీ సృష్టిని అనుభూతి చెందాలి అనేటటువంటి ఆ జీవుల భావానికి రూపకల్పనగానే ఈ సృష్టి జరిగింది అని చెప్తారు. అలా 1, 2 ఆ 2 నుంచి వెంటనే ఏర్పడంగానే మూడవది కాలం అనేటటువంటిది వస్తుంది. మనం నిద్రపోతున్నంతసేపు మనకి కాలం లేదు, మెలకుగా ఉన్న వాళ్ళకే ఉంది. మనం మేల్కాంచిన తర్వాతే మనం ఉన్నట్టు తెలియంగానే అప్పుడు కాలం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అంటే ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ టైం అనేటటువంటి ఫస్ట్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఫస్ట్ ట్రయాంగిల్ కంటే ముందు సెకండ్గా ఈ ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండేటటువంటి ఒకానొక స్థితి ఏదైతే ఉందో దానిని ద్వంద్వం అని చెప్తారు. 1, 2 అవటం అంటే మనకి కాలం కంటే ముందు నేనున్నానని తెలుస్తుందిగా, నువ్వు ఉన్నావని తెలియంగానే నేను నాదైపోతుందిగా. ఆ స్థితి ఏదైతే ఉందో అది ద్వంద్వము. కాబట్టి అటువంటి ద్వంద్వ సమాసము అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది వ్యాకరణము అనేటటువంటి సృష్టి రూపకల్పనకు మొట్టమొదటి సమాగమం కాబట్టి, ఆ యోగం కాబట్టి అటువంటి ద్వంద్వ సమాసాన్ని నేను అని చెప్పాడు. దాన్ని చూపించడం కోసమే పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంగా మనకు చెప్తారు. ప్రకృతి పురుషుల సమాగము. మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఏమంటే మేము స్త్రీ దేవతల్ని పూజ చేయమండి, మేము పురుష ప్రజ్ఞల్ని పూజ చేయమని, అది రెండూ తప్పని చెప్పారు మా గురువుగారు. కేవలం ప్రకృతిని పూజ చేయటం కాదు, కేవలం పురుషుని కాదు, ఈ రెండిటి యొక్క సమాగమ ప్రజ్ఞ ఏదైతే ఉందో దానినే మనము అర్థం చేసుకోవాలి. పురుషుని యందు గల స్వభావమే అతని స్త్రీ, స్త్రీ యందు గల నేనను ప్రజ్ఞ పురుషుడు అని చెప్పారు. సారీ అండి మాకు కుదరదని, లేదు, నీ స్వభావమే. పురుషుడికి స్వభావం స్త్రీ అట, స్త్రీకి ప్రజ్ఞ పురుషుడు అని చెప్పారు. సృష్టికి పూర్వం కూడా వీళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు, సృష్టిలో ఇద్దరు ఉంటారు. అది గమ్మత్తు. కాబట్టి దైవాన్ని పురుషుడు అనేటటువంటి భావన పూర్ణ జ్ఞానం కాదు, స్త్రీయే అని భావించడం కూడా పూర్ణ జ్ఞానం కాదు. ఎక్కువ తక్కువలో లేని స్త్రీ పురుష సమాగమ ప్రజ్ఞ, అందుకే నా అర్ధనారీశ్వర తత్వాన్ని వేదర్షులు దర్శించారు అనేటటువంటి విషయం మనకు అందించారు. మామూలుగా మనకు పూజలో కూడా మామూలు పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, అన్నిటికంటే అతి ముఖ్యమైనది మాతాపితృభ్యాం నమః. మిగిలిన వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు, మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మొట్టమొదటి నమస్కారం వాళ్ళకి పెట్ట. అసలు నిద్ర లేవగానే నీ మనసులో మొట్టమొదటి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలండి. లేదు పూజలో కూర్చున్నప్పుడు కూడా ఓం నమః అంటే నేను లేను, మాతాపితృభ్యాం నమః, తల్లిదండ్రులకు నమస్కారము. మరి ఎవరున్నారు? ఆ తత్వమే నీలో ఉంది అనేటటువంటి భావంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. దేవుడు జీవుడు, జీవుడు స్వభావం అన్ని రెండు రెండుగా ఉంటాయి. అది ద్వంద్వ సమాసము అంటే. అప్పుడు మనకి సమదృష్టి, సమదర్శనము, సమభావనము, సమవర్తనము అనేటటువంటిది అర్థమవుతుంది. సమత్వం యోగముచ్యతే అన్నాడు కదా, అది యోగం, అది అసలైన యోగం. ఇందాక చెప్పాను కదా, నేను నాది ఎప్పుడైతే మనం మెలకు వచ్చిందో అప్పుడు కాలం ఏర్పడుతుంది. తర్వాత వాక్యం ఏం చెప్పాడండి ఇందులో? అహమేవ అక్షయ కాలో, అక్షయమైనటువంటి కాలాన్ని నేను. అక్షయమైనటువంటి కాలం అంటే ఇందాక చెప్పుకున్నాం, అక్షరం అంటే క్షరము కానిది, అంటే ఎప్పుడూ ఉంటుంది, దానికి నాశనం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్షయ కాలం అంటున్నాడు. అక్షయ కాలం అంటే నాశనం లేని కాలం, మహాకాలం. మామూలుగా మనకు తెలిసిన కాలం ఏంటండి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, అంతే కదా మనకు తెలిసినవి మూడే. కానీ ఈ మూడిటికి పైన కూడా ఒక మహాకాలం అనేటటువంటి తత్వం ఉంటుంది. శివుణ్ణి మహాకాలుడు అంటారు. మహా 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 అని వస్తాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటంటే బియాండ్, మనం అనుకునేటటువంటి ఈ మూడు తత్వాల కంటే పైన ఉన్నటువంటి తత్వం. అది ఈ త్రిగుణాలకు కానీ ఈ త్రితత్వాలకు కానీ వీటన్నిటికీ పైన ఉంటుంది. కాబట్టి ఇవి రాకముందు కూడా అది ఉంటుంది. కాబట్టి అది అక్షయం, వీటికి మూలం అది. అది నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. మామూలుగా మనకు తెలిసిన ఫస్ట్ మనం మొదలు పెట్టింది ఏంతో మొదలు పెట్టాం?
అనేక రకాలైన ప్రపంచంలో ఉన్న పరిస్థితులు రేపు ఇలా జరుగుతుంది, ఎల్లుండి అలా జరుగుతుంది అని రకరకాలుగా మనకి చెప్పేస్తూ ఉంటారు. కానీ అంతకు మించి తెలియదు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఈ 3 భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటటువంటి ఈ చట్రంలోనే నువ్వు ఉన్నావు. కానీ 4th డైమెన్షన్ దానికంటే పైన ఉన్నటువంటి మహాకాలం గురించి మనకు తెలియదు. ఎందుకంటే అది అక్షయము. నువ్వు అందులో ఒక భాగమై ఉన్నావు కాబట్టి పార్ట్ కెనాట్ కాంప్రహెండ్ హోల్ అని చెప్పారు. అలాగే ఎప్పుడు ఏ కాలంలో ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకే సంవత్సరమూర్తి ప్రజాపతి అయినటువంటి ఆ కాలచక్రంలో రకరకాల బొమ్మలుగా ఉంటాయి. ఆ గ్రంథం కాలం అనేటటువంటి గ్రంథంలో ఎప్పుడేం జరగాలి, మామూలుగా వర్షాకాలం రాగానే విత్తనాలు వేస్తారు, అందులోంచి ధాన్యం వస్తుంది, మొక్కలు వస్తాయి, కంకెలు వస్తాయి. ఎందుకు వెంటనే ఇవాళ నువ్వు వేయంగానే గంటలో ఎందుకు రాదు? ఇప్పుడు మా ఇంట్లో కొన్ని వారాలుగా మాకేం జరుగుతుందంటే ఇండియా నుంచి కొన్ని విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ ఏదో బీరకాయ సొరకాయ ఏదో వేసుకుందాం అని చెప్పేసి వాటికి సీడింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ముందేదో అవి నానబెట్టి దాంట్లో పెట్టి ఏదో మట్టిలో పెట్టి ఇవన్నీ చేస్తున్నా కూడా విత్తనాలు మొలకెత్తట్లా. మనం ఏమనుకుంటాం చల్లగా ఉంది ఎండగా ఉంది, కాదు. మళ్ళీ అలా కాకుండా కొన్ని విత్తనాలు టక్కన మొలకెత్తినాయి. అవన్నీ తీసుకెళ్ళాం, మనం ఏదో అక్కడ మట్టి పోసుకున్నాం, బెడ్ అని వేసుకున్నాం, దాంట్లో అలా చేసామా, వస్తాయో రాదో, ఎలా వస్తాయో, మళ్ళీ వర్షం పడుతుంది, ఇలా చూసుకుంటూ ఉన్నాం. అంటే ఎప్పుడు ఏది జరగాలి, ఎక్కడ జరగాలి, ఎంత జరగాలి, ఎలా జరగాలి అనడానికి ఒక కాల నియమం అనేటటువంటిది ఉంది. అది మనం అనుకునేది కాకుండా శాశ్వతమైనటువంటి ఒకానొక కాలం ఉంటుంది. అది భగవంతుని విభూతి, అది నేనే అని విషయం చెప్పిన తర్వాత ధాతాహం విశ్వతోముఖ అంటే సర్వవ్యాపి అయిన పోషకుడిని. ధాత అంటే పోషకుడు. మనకి సూర్యుడికి కూడా ధాత అనేటటువంటి పేరు ఒకటి ఉంది. అంటే సృష్టి నిర్మాణం ఏర్పడటానికి ఏ విధంగా ఏర్పడుతుంది అంటానికి ఒక నియమ నిబంధనలు అనేటటువంటివి ఉన్నాయి. అది వ్యాకరణ సంబంధమైనవన్నీ ఇందాక మనం ఎలా చెప్పుకున్నామో అలాగే త్రిగుణాలు, పంచభూతాలు, పరాప్రకృతి, మళ్ళీ 5 భూతాల్లోంచి 3 గుణాలు, మూల ప్రకృతి, దానికి మన మూలమైనటువంటి అష్ట ప్రకృతులు, ఈ రకంగా ఏర్పడినటువంటి స్థూల సూక్ష్మ కారణ లోకాలు, వానికి అతీతమైనటువంటి లోకాలు, అంటే డిఫరెంట్ గ్రెడేషన్స్. మనం అనుకున్నాం 3 స్థితులు, మళ్ళీ ఆ ఒక్కొక్క స్థితిలో 7 లోకాలు, 7 స్థితులు ఉంటాయి. త్రిసప్త సమిధ కృత అంటుంది. 3 × 7 = 21 సమిధలుగా ఈ సృష్టి చుట్టూ ఆహృతులు వ్యాపించి ఉన్నాయి అనేటటువంటిది మనకు పురుషోక్తం చెప్తుంది. ఇక్కడ చూడండి, భగవద్గీతలో ఎంత చక్కగా ముందు అక్షరాల గురించి చెప్పాడు. అక్షరాల ఆధారంగా వ్యాకరణం పుడుతుంది కాబట్టి అందులో ఫస్ట్ పుట్టేటటువంటిది ద్వంద్వ సమాసం కాబట్టి అది నేనే చెప్పారు. ద్వంద్వ సమాసం అంటే మనకేం చెప్పి తల్లిదండ్రులు, లాభ నష్టాలు ఇలా వస్తాయి కదా, అన్నదమ్ములు, గురు శిష్యులు, సుఖదుఖాలు, ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. అది నేనే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? అక్షయమైనటువంటి కాలాన్ని నేనే అనేటటువంటి విషయాన్ని చెప్పి ఈ మొత్తం సమస్తమైనటువంటి ఈ సృష్టిని నేనే పోషిస్తున్నాను. మనకు సూర్యుడికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఈ సూర్యుడికి కారణమైనటువంటి పోషణ అనేటటువంటిది మనకు అందులోనే జరుగుతుంది, సూర్యుడి ద్వారా మనకు జరుగుతోంది. ఈ పోషణ నేనే చేస్తున్నాను కాబట్టి నేనే అంటే మనలో కూడా ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజ్ఞలకి కావలసినటువంటి పోషణ మనకు ఎలా జరుగుతోందండి అంటే, ఇప్పుడు నీకు భావం వచ్చింది, ఆ భావానికి నువ్వు శక్తిని అందించావు అనుకో, అది విజృంభిస్తుంది. ఎవడి మీద కోపం వచ్చింది, అది ఎలా వస్తుందో కోపం నువ్వు చూసావనుకో, నువ్వు శక్తి ఇవ్వట్ల, ఊరికే దాన్ని చూస్తున్నావు, అదేం చేయదు నిన్ను. కానీ ఆ కోపానికి నీ శక్తిని అందించావు అనుకో, అంటే నువ్వు అందులోకి దిగిపోయావు. నువ్వు నీ శక్తిని అందించడం అంటే నువ్వు అందులోకి దిగిపోయావు. ఎప్పుడైతే నువ్వు దిగిపోయావో దానికి నీ శక్తిని అందించావు, దానిని నువ్వు పోషించావు, అలా పోషణ జరుగుతుంది. అలాగే ఈ భూమి మీద సమస్త జీవరాశులకి సూర్యుడు తాను దిగి వచ్చి పోషణ అందిస్తున్నాడు. ఆ పోషణ ఆధారంగానే ఇదంతా కూడా ఈ భూమి, దాని మీద ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా నడుస్తున్నాయి. ఎంత దూరంలో ఉంటే భూమి మీద పోషణ అందుతుంది అనేటటువంటి దాన్ని అంత దూరంలో తీసుకొచ్చి క్యాలిక్యులేషన్ అవన్నీ ఎవరు చేశారండి? ఇవన్నీ ఎలా పెట్టారండి? దీనికి ఒక క్యాలిక్యులేషన్ అనేటటువంటిది ఉంది కదా, ఆ క్యాలిక్యులేషన్ ఆధారంగానే ఇవన్నీ పెట్టారు కదా. ఎంతంత దూరంలో ఉండాలి, ఎక్కడుండాలి అనేటటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధి విధానాలన్నింటినీ కూడా నడిపించేటటువంటి తత్వం బ్యాక్గ్రౌండ్లో నేనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అందించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము,
దాని ద్వారా వస్తున్నటువంటి శబ్దాలు, ఆ శబ్దాలకు మనం ఇచ్చినటువంటి రూపాలు, ఆ రూపాల్లో మొట్టమొదటిదైనటువంటి అకారం, దాని ఆధారంగా అక్షయం, నాశనం లేనటువంటి అక్షరాలు, అక్షరములు అంటే కేంద్రం నుంచి పరిధికి తీసుకురాబడినటువంటి ఆ అక్షరాలు, అంటే ఆ శబ్దం, ఆ ప్రజ్ఞ. నీ ప్రజ్ఞ కేంద్రం నుంచి పరిధికి వస్తుంది. దాని ఆధారంగా మనం మాట్లాడుకునేటటువంటి వాక్యాలు, ఆ వాక్యాల్లో మూలమైనటువంటి సమాసాలు, సమాసాల్లో ముఖ్యమైనటువంటి ద్వంద్వ సమాసం, దాని ఆధారంగా మనం ఎలా ఉంటున్నామో అటువంటి వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ పైన ఉన్నటువంటి అక్షయ కాలతత్వం, అలాగే ఈ సమస్త సృష్టిని పోషిస్తున్నటువంటి ధాత అనేటటువంటిది. సృష్టిని ఎలా పోషణ జరుగుతుందో అలాగే నీ శరీరము, నీ భావము, నీ భాష, నీ జీవతత్వం, వీటన్నిటి కూడా పోషణ అనేటటువంటిది జరుగుతోంది. నీలో ఉన్నటువంటి అన్ని తత్వాలు, యాజ్ అబౌవ్ సో బిలో, ఇవన్నీ కూడా మన శరీరంలో ఎలా జరుగుతున్నాయో, మన దేహంలో ఎలా జరుగుతున్నాయో, అలాగే మన భావంలో ఎలా జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా సృష్టిలో కూడా జరుగుతుంటాయి అనేటటువంటి విషయాన్ని మనం మెల్లిగా అర్థం చేసుకుంటే అప్పుడు మన సాధన మరింత కొంత ముందుకు జరుగుతుంది. అవగాహన పెరుగుతుంది. అవగాహన ఆధారంగా ఆనందం పెరుగుతుంది. అప్పుడు మనలో ఒక రకమైనటువంటి స్థిరత్వం వస్తుంది. దానికోసమే మన ఈ ప్రయత్నం అంతా. అలా అందరూ వారి వారి ప్రయత్నాలు కొనసాగించాలని, ఆ వైపు సాధనని ముందుకు తీసుకువెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.